అందరికి వందనములు. ఈ దినపు పరలోకపు మన్నా న్యాయాధిపతులు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 31వ వచనం వరకు చూసినట్లయితే, ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులో ధైర్యము కనుపరచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసిదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా నీవు షేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షెమ్గరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములో ఎడారు లాయను. ప్రయాణస్థులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాక మునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చెను. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదల నెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండు వారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలు గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడము. అబీనోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయక దండము వహించు వారును వచ్చిరి. ఇశ్షకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్షకారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏలా నిలిచిరి. ఆషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏలా నిలిచిరి. జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దు కాలువల యుద్ధనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము.
గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి శూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసెరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడవు చేయ నేల, అతని రథముల చక్రములు ఆలస్యము చేయ నేల. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను, వారికి దొరకెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా. యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు. ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసెరాకు రంగు వేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున చేసిన కార్యాన్ని బట్టి, వారికి అనుగ్రహించిన విజయాన్ని బట్టి దెబోరాయు బారాకు కీర్తన పాడటం జరిగింది. కాబట్టి ఆనాడు దెబోరా బారాకులు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి జయగీతము పాడిన రీతిగా మనం కూడా మన పట్ల దేవుడు చేసిన కార్యానికి గాను కృతజ్ఞులమై ఆయనను ఆరాధించే వారిగా జీవిద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడై యుండునుగాక. ఆమేన్.